కూటమి ఇది ఎప్పుడైనా చీలిపోయే అవకాశం ఉందని చెప్పేసి ఒక రకంగా ఎలక్షన్స్ ముందు నుంచి ఎలక్షన్స్ తర్వాత కూడా ఒక ప్రచారం అయితే జరిగింది. అంటే దీని పట్ల ప్రజలు ఏ రకంగా అభిప్రాయపడుతున్నారు? అంటే కూటమి చివరి వరకు 5 సంవత్సరాలు ఉంటుందా? మళ్ళీ కూటమి గవర్నమెంటే అంటే కూటమి కట్టే వాళ్ళు పోటీలో దిగుతారా? సో ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి వీళ్ళ పట్ల? వైఎస్ఆర్సీపీ వైపు ఉన్న వాళ్ళంతా ఆబ్వియస్లీ హ్మ్. కూటమి ఉండకూడదు అనేదే కోరుకుంటారు. ఓకే. ఎందుకంటే కూటమి ఉంటే వాళ్ళ బలం పెరుగుద్ది, మనకి ఇంకా డిసైడ్ ఉండేది. హ్మ్. కూటమిలో ఉండి పాజిటివ్ ఉండేవాళ్ళు కూటమి ఉండాలి, ఇలాగే ఉండాలి అనుకుంటారు. హ్మ్. ఆబ్వియస్గా దీంట్లో కిందకి డౌన్ వచ్చేసరికి ఏమవుతుందంటే కార్యకర్తల మధ్య కలిసి పనిచేయడం కానీ, ముందుకెళ్ళేదానికి ఆస్కారం కానీ అది ఎక్కువ డిఫరెన్స్ తీసుకొస్తా ఉంది. పోను ఓకే. 1 ఇయర్ కనబడే కొద్ది ఫస్ట్లో అంతా. ఎందుకంటే మీరు జనసేన కార్యకర్త, ఇంకో టీడీపీ కార్యకర్త, హ్మ్. ఇక్కడైతే విలేజ్లో పనిచేయాలంటే మీకు పేరు వచ్చేస్తుంది, ఆయనకు ఉంటుంది, ఆయనకి పేరు వచ్చేస్తుంది, మీకు ఉంటుంది, మీరు ఆయన పర్మిషన్ కోసం వెయిట్ చేస్తుంటారు, ఆయన ఎమ్మెల్యే గారి పర్మిషన్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఎమ్మెల్యే గారు టీడీపీ అయితే టీడీపీ వాడికి సమర్థిస్తారు, జనసేన వాడితే జనసేన సమర్థిస్తారు. అన్న నేను ట్రై చేస్తున్నాను, నాకు ఊరిలో సరైన గుర్తింపు రావట్లేదని మీరు కంటిన్యూస్గా అడ్రస్ చేస్తూ ఉంటారు. దీన్ని ఈ స్ట్రక్చర్ని, ఈ గ్యాప్స్ని ఫిల్ చేసే మెకానిజం లేదు కూటమిలో. అక్కడ బాగా ఇబ్బంది పడుతుంది. అండ్ ఒకవేళ ఇప్పుడు జనసేన అంటే ఇప్పుడు చిన్న పార్టీగానే ఉంది, కూటమి కట్టింది. సో వాళ్ళు కూటమి కట్టకపోయినా వాళ్ళకు క్యాండిడేట్స్ పోటీ చేయడానికి లేరు. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా స్ట్రక్చర్ని అంటే డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు? వచ్చే నాటికి అంటే కూటమిలో ఉంటారా, సీట్లు పెంచుకొని పోటీ చేస్తారా, లేకుంటే స్పెషల్గా పోటీ చేసే ఛాన్సెస్ గ్రౌండ్ లో ఆ విధంగా ఉందా సార్? చిన్న పార్టీ పెద్ద పార్టీ ఉండదండి. కూటమి కట్టాక ఒకరి అవసరం ఒకరికి ఇద్దరికీ ఉంటుంది. అది బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, లేకపోతే ఇంకో చిన్న పార్టీ కావచ్చు. అది 2 పార్టీలు. అది 10-80 90-10 లేకపోతే 50-50 అనేది ఎందుకంటే ప్రతి ఓటు మ్యాటర్స్. ఇప్పుడు ఇద్దరికి వచ్చిన ఓట్ బ్యాంకింగ్ 60-40 అనుకున్నాం రౌండ్ ఫిగర్. 10% పుల్ చేయగలిగితే ఇద్దరు సమానం అయిపోతారు. 5% డ్రాప్ అయితే ఆల్మోస్ట్ 70-50 సీట్లు తేడా వచ్చేస్తాయి. సో ప్రతి ఓటు, ప్రతి పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్, ప్రతి ఎమ్మెల్యే ఒకళ్ళది ఇంపార్టెంట్ ఉండాలా అనేది ఇంకా లాంగ్ టర్మ్ డిసిషన్. బట్ కార్యకర్తల మధ్య డిఫరెన్స్ తీసుకొస్తా ఉంది బాగా. అంటే ఇప్పుడు డెవలప్ అవుతుందా జనసేన పార్టీ? ఏ రకంగా వాళ్ళకు పెరుగుతుంది? ఓన్లీ జనసేన తీసుకుంటే మటుకు ఇమేజ్ బిల్డింగ్లో, లేదా పవన్ కళ్యాణ్ మీద కాన్ఫిడెన్స్లో, లేదా రైట్ పర్సన్ అవుతారని చెప్పి దాంట్లో ఆబ్వియస్గా గ్రోత్ కనపడుతుంది. అట్ ది సేమ్ టైం ఆయన గ్రో అవుతున్నారు కానీ స్ట్రక్చర్ గ్రో అవ్వట్లేదు. స్ట్రక్చర్ అంటే ఓన్లీ కమిటీలు వేసేయడం కాదు, దానికి స్ట్రక్చర్. మీరు ఇక్కడ మీరు నాకు చెప్పిన ఎగ్జాంపుల్ లాగా మీరు ఒక పని చేయాలంటే వేరే వాళ్ళ పర్సంటేజ్ కోసం, లేదా వేరే వాళ్ళ పర్మిషన్స్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. లేదా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న ఆ స్ట్రక్చర్లో ఇమీడియట్గా ముందుకు వెళ్ళట్లేదు. ఆ స్ట్రక్చర్ బిల్డ్ చేస్తే మీరు 21 ఫ్లోర్లో ఆగిపోరు కదా. రేపొద్దు 40 సీట్లో, 50 సీట్లో, 70 సీట్లో ఏదో మనసులో ఒక నెంబర్ ఉంటుంది కదా, ఒక నెంబర్ వెళ్ళాలని. సో ఆ స్ట్రక్చర్ బిల్డ్ చేయాలంటే పునాదులు కూడా అంత గట్టిగా పడాలి. పునాదులు పడ్డం అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ ఒకటే కాకుండా విలేజ్ వరకు అది వెళ్ళాలి. విలేజ్లో వ్యక్తులు లేరా, ఫ్యాన్స్ లేరంటే లేని విలేజ్ లేదు జనసేనకి. బట్ స్ట్రక్చర్ ఉండాలి అంటే స్ట్రక్చర్ వేరు. మద్దతు అంటే యుఎస్ నుంచో డబ్బులు పంపించవచ్చు, లేకపోతే పార్టీ ఫండ్ పంపించవచ్చు, లేకపోతే నేను జనసేనకు ఓటైన వీడియో చేయొచ్చు, సపోర్ట్ చేయొచ్చు. బట్ స్ట్రక్చర్ ఏంటంటే గెలిచాక స్ట్రక్చర్ అవసరం అవుతుంది. గెలిచేదానికి కూడా అవసరమే. బట్ గెలిచాక మోర్ ప్రామినెంట్ గా ఆ స్ట్రక్చర్ లో నేను ఈ బూత్ లెవెల్ ఇన్ఛార్జిని, ఈ బూత్ ఐఎమ్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్. నేను జాయిన్ అవ్వాలన్నా, ఇంకో జాయిన్ చేయించుకోవాలని నా టార్గెట్ ఇది. ఇంకో 40 మంది ఎలా జాయిన్ చేయించుకోవాలి, మేమంతా కలిపి మండల కమిటీలో ఎవరుంటారు, మండల కమిటీలు ఏంటి, మండల కమిటీ రిప్రజెంటింగ్ ద నియోజకవర్గ కమిటీ, నియోజకవర్గ కమిటీ రిప్రజెంటింగ్ ద జిల్లా కమిటీ, జిల్లా కమిటీ అది జోనల్ గా డివైడ్ చేసుకోవాలి. జోనల్ నుంచి జోనల్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో అది స్టేట్ కి ఉండాలి, స్టేట్ ని అండ్ పవన్ కళ్యాణ్ లీడ్ చేయాలి. ఈ స్ట్రక్చర్ అంతా కరెక్ట్ గా ఉంటే ప్రాపర్ గా ఉంటుంది. ఇష్యూస్ వస్తుంటాయి, బట్ ఇష్యూస్ ఎక్కువ ఉండి స్ట్రక్చర్ తక్కువ ఉండకూడదు. అంటే 1 year లో అంతగా డెవలప్ చేసుకోలేదు, ఇప్పుడు 4 years లో మరి చేసుకునే ప్రయత్నం చేయాలి. థియరిటికల్ గా కాదు, ప్రాక్టికల్ గా చేయాలి. ఇప్పుడు మీరు ఏ పవన్ కళ్యాణ్ గారు చేసింది ఇవన్నీ వర్కౌట్ అవుతాయి, బట్ స్ట్రక్చర్ గా చేసింది మోర్ స్ట్రెంత్ అని వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు చేస్తున్న స్ట్రక్చర్ పెరిగితే మోర్ ఆర్గనైజ్డ్ వేరుగా, మోర్ ప్రాపర్ గా జరుగుతుంది, సిస్టమ్ బిల్డ్ అవుతుంది. సరే, పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకసారి మాట్లాడదాం. 10 సంవత్సరాల తర్వాత ఆయన పార్టీ 100% రిజల్ట్స్ అయితే సాధించింది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అటు మినిస్టర్ గా ఉన్నారు, డిప్యూటీ సీఎం గా కూడా ఉన్నారు. మరి 1 year పాలనలో ఆయన పట్ల ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ప్రజలు? అంటే ఆయన్ని అంటే 100% వచ్చిందా, ఆయనకు సీట్లు వచ్చినట్టే ఆయన పాలనకి, లేకుంటే ఇంకేమన్నా మైనస్ వచ్చిందా సార్? ఎలా ఉంది ఆయన ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి విషయం? ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి పేషీ కానీ అది సెక్రటరియట్ లో వాళ్ళకు ఉన్నటువంటి సిస్టమ్ కానీ, చుట్టుపక్కల ఉండే వ్యక్తుల గారి మీద పాజిటివ్ ఒపీనియన్ అండి. ఫైల్స్ అయితే ఫాస్ట్ గా మూవ్ చేస్తున్నారు, ఎక్కువ డిలే ఉండట్లేదు. కంపారిటివ్లీ వేరే మినిస్ట్రీస్ తో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారి మినిస్ట్రీ మీద చాలా ఏమంటారు అలిగేషన్స్ కానీ, అంటే నేను ఇంకా మోర్ ఇన్ డెప్త్ చెప్పాలంటే అవి తక్కువనే కంపారిటివ్లీ. అట్ ది సేమ్ టైం ఎమ్మెల్యే గారు వాళ్ళ తరఫున గెలిచిన 21లో 4-5 ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతగా ఉంది. బాగా కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి, గ్యాప్స్ ఉన్నాయి. కొంతమంది అపోజిషన్ వాళ్ళతో
ఒక పర్సంటేజ్ అవగాహనతో ఉన్నారని ఈ నియోజకవర్గాలు ఎక్కువ వస్తున్నాయి. మీరు ఎప్పుడైనా కానీ ఇది 2 చక్రాల వాహనం లాంటిదండి. పవన్ కళ్యాణ్ గారి చక్రం ఎలా ఉంటుందో స్ట్రక్చర్ కూడా అలాగే ఉండాలి. ఓకే. ఆ స్ట్రక్చర్ 2 టర్న్ అవుతున్నప్పుడు రేపు పొద్దున 21 నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. లేదు ఇలాగే ఉండాలి ఇలాగే వెళ్తా ఉంటే అది వేరే లాంగ్ రన్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకసారి సార్, అంటే 11 సీట్లకు పడిపోయేలా చేసిందంటే అంత వ్యతిరేకత ప్రజల్లో ఆయన మీద ఏర్పడింది. ఇప్పుడు కూడా అలానే ఉందా, లేకుంటే ఏదైనా మార్పు కనిపించిందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఇప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారు సార్? ప్రజలు మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ బిలో మధ్య తరగతి సెక్షన్కి వస్తే మటుకు ఆస్పిరేషన్స్, ఎందుకంటే పథకాలు బాగా స్ట్రాంగ్గా వెళ్ళిపోయిపోయింది సరే. వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే కంటిన్యూటీ ఉండడం వల్ల ఇప్పుడు ఆ గ్యాప్ని ఆ పథకాల మీద రాకపోవడం వీటి మీద నెగిటివిటీ ఉండి ఆ టైంలో అయితే రైట్ టైగా వచ్చేదని అంటారు. అలాగే నెగిటివిటీ ఏంటంటే ఆబ్వియస్లీ మనం అనుకున్నది జరిగింది కానీ మోస్ట్ ఆఫ్ ది 60% ఓటీ అవుతుంది చేశారు, వాళ్ళు అనుకున్నది జరిగింది కాబట్టి 60% అనుకున్నది జరిగిందే అనే దాంట్లో ఫ్యాక్టర్ ఎక్కువ కనపడతా ఉంటుంది. బట్ ఇండివిజువల్గా జగన్ గారి పనితీరు మెరుగుపరచాలి అనే విషయంలో మటుకు ఎక్కువ మంది భావిస్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 66% వరకు ఆయన అసెంబ్లీకి వెళ్ళాలని కోరుకునే వాళ్ళు కానీ, లేదా కోటరీ నుంచి బయటకు వచ్చి ఏదైనా ఆ స్ట్రక్చర్ న్యూగా న్యూ ఫేసెస్ న్యూ స్ట్రక్చర్గా బిల్డ్ చేయాలి, చాలా ప్రొఫెషనల్ వేలుగా ఉండాలనేది కానీ, లేదా గ్రౌండ్ వరకు జరుగుతున్న దాంట్లో లేదా నియోజకవర్గ ఇన్ఛార్జీలు పెట్టడంలో మోర్ ప్రొఫెషనల్గా ఉండాలి కానీ 1 or 2 లీడర్స్ పెట్టుకొని దాంట్లో ఎవరైతే పనితీరు బాగుంటుందో వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చే స్ట్రక్చర్ బిల్డ్ చేయడం కానీ, ఓన్లీ జనసేన ఫేస్ అదే ఓన్లీ వైఎస్ఆర్సీపీ ఫేస్ జగన్ గారి ఫేస్ కాకుండా ఒక నేరేటివ్గా ఒక స్ట్రక్చరల్గా ముందుకెళ్ళి, ఎందుకంటే గెలవడం ఓడిపోవడం 2 జరిగిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే గెలవాలంటే ఆ ఆస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేసుకునే స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవడం కానీ వీటిలో లోటుపాట్లు ఎన్ని కరెక్ట్ చేసుకుని ముందుకు వెళ్తే అప్పుడు నిజంగా జగన్ 2.0 అవుతారు. ఓకే సార్, ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది ఇప్పుడు బాగా డ్యామేజ్ చేసినట్టు కనిపిస్తుంది. 100%. అండ్ కోటరీ నుంచి మీరు అన్నట్టు కూడా ఆయన ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు, బయటకు రావట్లేదు అన్న విమర్శ కూడా మొదటి నుంచి కూడా రావడం చూస్తున్నాం. సో ఈ రెండు కూడా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ చేసే అవకాశం ఉంది సార్? ఫామ్ హౌస్లో ఉంటారనే దాని మీద కమెంట్ చేయలేను కానీ స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవడం దాంట్లో మటుకు ఇంకా చాలా ముందుకెళ్ళాలి. ఒక పాజిటివ్ నేరేటివ్ కానీ పాజిటివ్ ఒపీనియన్ కానీ దాని మీద రీబిల్డ్ చేసుకునే దానికి మోర్ టెక్నికల్గా సౌండింగ్గా చేసుకోవడం కానీ వీటిలో ఇంకా ముందుకెళ్తే ఆబ్వియస్లీ మోర్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పటికి కూడా సంక్షేమ పథకాలని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ 1 year లో అండ్ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ సంక్షేమ పథకాల విషయంలో కంపేర్ చేస్తే ఎవరికి బెటర్మెంట్ ఉంది సార్? పథకాలు ఏంటంటే ఆబ్వియస్గా ఇప్పుడు 1 year కంప్లీట్ అయింది, ఇంకా చాలా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఎక్కువ చెప్పిన పథకాలు అయితే ఫుల్ఫిల్ చేశారు. ఓన్లీ పథకాల పర్స్పెక్టివ్ చూస్తే ఆబ్వియస్లీ హీ ఫుల్ఫిల్డ్ వాట్ హీ టోల్డ్. అంతవరకు అయితే ఆ సెక్షన్లో అంటే ఏ అయితే పథకాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చెప్పిన పథకాలు ఇంకా వస్తున్నాయి కాబట్టి వెయిట్ అండ్ సీ లాగా ఉంది, ఇంకొస్తాయి రాబోతున్నాయి కదా చూద్దాం వస్తాయని. అది కొన్ని రోజులు వెయిట్ చేస్తారు, బట్ ఎక్కువ డిలే కొద్ది మోర్ డ్యామేజ్ ఉంటుంది. దట్టు రాయలసీమ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పుడు మనం రేపొద్దున paravil.com అనే వెబ్సైట్లో ప్రతి ఒక్క నియోజకవర్గం ఇస్తున్నాం, దాంతో రాయలసీమతోనే మొదలు పెడుతున్నాం. 52 నియోజకవర్గాలు రిలీజ్ చేస్తున్నాం. అక్కడ మేజర్ ఏంటంటే చిన్న పర్సెంటేజ్ కూడా ఓట్ బ్యాంకింగ్ షిఫ్ట్ అవుతుంది, ఎందుకంటే క్లోజ్డ్గా వచ్చాయి కాబట్టి. పర్టికులర్లీ కడప పాత జిల్లా కానీ లేకపోతే కర్నూలు జిల్లా కానీ ఈ క్లోజ్ కంటెస్ట్గా వచ్చాయి. ఈ జిల్లాలో ఏంటంటే కొంచెం పర్సెంటేజ్ రైవల్ అయినా కానీ మారినా కానీ మోర్ అడ్వాంటేజ్ వైఎస్ఆర్సీపీకి అవుతుంది. సార్ ఇక రాయలసీమ గురించి అన్నారు, ఒకసారి అది మాట్లాడితే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మహాసభలో మాట్లాడడం జరిగింది. వచ్చేసరికి రాయలసీమలో ఉన్న మొత్తం సీట్లు మనవే అవుతాయి అంటూ ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. అటువంటి పరిస్థితి ఉందా? అటువంటి పరిస్థితి ఈ రోజుకి లేదండి. ఎందుకంటే 52 నియోజకవర్గాలండి మొత్తం. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఈ రోజుకి టీడీపీ 38 సీట్లు మాత్రం గెలుచుకునే స్కోప్ ఉంది. ఇప్పటికిప్పుడు 52 అవుట్ ఆఫ్ 52 వైఎస్ఆర్సీపీకి 14 సీట్లు వచ్చే ఆస్కారం ఉంది ఈ రోజుకి ఎలక్షన్ జరిగింది. అంటే మొన్న వరకు 11 అంటే ఇప్పుడు కేవలం రాయలసీమలోనే 14 సీట్లు గెలుచుకునే స్కోప్ ఉంది. సార్ లెక్కను చూసుకుంటే వచ్చే ఎలక్షన్స్ నాటికి వైసీపీకే ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అది నేను చెప్పలేను, ఎందుకంటే నేను మామూలుగా ఇప్పుడు ఏంటంటే మనం రాయలసీమ వరకు రిలీజ్ చేస్తున్నాం, ప్రతి నియోజకవర్గం డీటెయిల్ రిలీజ్ చేస్తున్నాం, ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం పర్చేజ్ చేసుకోవచ్చు. కంప్లీట్ నియోజకవర్గం సెంట్రిక్గా పెట్టుకొని ప్రతి నియోజకవర్గంలో దాదాపు మీరు ఒక రిపోర్ట్ పర్చేజ్ చేస్తే దాన్ని స్టడీ చేస్తే చదవాలంటే టకటకనే 2-3 hours చదివేయచ్చు. బట్ స్టడీ చేసి నెంబర్స్ మీద కూర్చోవాలంటే మోర్ అనలైజ్ చేయాలంటే కనీసం 1 day పడుతుంది. అంటే అన్ని పేజెస్ అన్ని డీటెయిల్ డాక్యుమెంట్స్లో అది నేను ఒక్కొక్క నియోజకవర్గం చదవాలంటే నాకు 1 day ఇంటర్వ్యూస్ మీద 1 day పడుతుంది ఒక నియోజకవర్గానికి. 175 రోజులు అంటే చూడండి, అంత డేటా మనం ప్రొవైడ్ చేసి ఇంతమంది ప్రొవైడ్ చేసాం. అది తర్వాత ఎంత బిల్డ్ చేస్తుంది రీబిల్డ్ చేస్తుంది అనేది ప్రతి 3 నెలలకి ప్రతి 6 నెలలకి మనం చెక్ చేసుకోవాలి. ఈ కాన్సెప్ట్ పారావీల్ అనేది ఇండియా వైడ్గా చేస్తున్నాం అండి, నాట్ ఓన్లీ ఏపీ. రానున్న 2-3 సంవత్సరాల్లోనే ఈ 4000 నియోజకవర్గాలు కంప్లీట్ చేయాలని టార్గెట్తో కంప్లీట్ చేస్తాం. రేపు కమింగ్ బీహార్ స్టార్ట్ చేస్తున్నాం, తెలంగాణ స్టార్ట్ చేస్తున్నాం. కమింగ్ నవంబర్ కల్లా తెలంగాణ కంప్లీట్ చేయాలని. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మేలో తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి.
బీహార్, తమిళనాడు, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ ఈ 4 నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్తున్నాం. Okay. బట్ లాంచ్ వచ్చేసి ఏపీతో స్టార్ట్ చేసాం. సరే, అలాగే మీరు ఎమ్మెల్యేల పనితీరు గురించి కూడా మాట్లాడారు. Hmm. 45% బాగుంది అని చెప్పారు. అవును. 40+ అలా పర్లేదు అన్నట్టుగా Correct, ఉంది. ఇది పాజిటివ్ రిపోర్ట్ అయినా సార్ కూటమికి? 100% పాజిటివ్ రిపోర్టు, నెగిటివ్ రిపోర్ట్ అని వాళ్ళు తీసుకునే బట్టి ఉంటుందండి. ఇప్పుడు మేము ఒక స్కాన్ చేసాం అనుకోండి, Hmm. మీకు కొన్ని ఇష్యూస్ చెప్పాం, మీలో ఇవి ఉన్నాయండి, ఇవి కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందని. Hmm. పాజిటివ్ ఏంటంటే మీరు ఐడెంటిఫై చేశారు చాలా ఎర్లీగా, ఓకే. కరెక్ట్ చేసుకోవచ్చు. ఏ నియోజకవర్గంలో ఏదో ఉందని, ఏ ఎమ్మెల్యే కావచ్చు, ఆస్పిరెంట్ కావచ్చు, ఇంకోరు ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు కరెక్ట్ చేసుకోలేదు అనుకోండి, అది వాళ్ళ కర్మ. ఓకే. మనం చెప్పడం వరకే మన బాధ్యత. Hmm. ఇప్పటి వరకు ఎమ్మెల్యే సాటిస్ఫైడ్ లెవెల్లో 45.7% ఉంది. Hmm. మోడరేట్గా ఉండేవాళ్ళు 43. ఇది మన రాయలసీమ బెల్ట్ మాట్లాడతాం, ఓకే. 43.2% ఉంది. డిస్సాటిస్ఫాక్షన్ రాయలసీమ బెల్ట్లో గెలిచిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల్లో 11% ఓట్ బ్యాంకింగ్ వాళ్ళు డిస్సాటిస్ఫాక్టరీగా ఉన్నారు. Mhm. సో ఎంతో కొంత దీంట్లో వైఎస్ఆర్సీపీ, టీడీపీ పక్కన పెడితే ఎంతో కొంత కోల్పోతున్నారు ఓటింగ్ బ్యాంక్. ఓకే. మీకు రాయలసీమలో ప్రతి పర్సంటేజ్ వాల్యుబుల్. ఎవ్రీ 1%కి ఒక సీటు వెళ్ళిపోతూ ఉంటుంది. Hmm. ఒకటి ఇంకా ఎక్కువ కూడా ఎగిరిపోవచ్చు అట్లాగా. సార్, ఇప్పుడు ఓన్లీ రాయలసీమ అని చెప్పారు. ఒకవేళ అజ్యూమ్ చేసుకొని ఓవరాల్ స్టేట్ వైజ్ చూసుకుంటే ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే చెప్తానండి. ఇప్పుడు ప్రస్తుతానికి రాయలసీమ రిలీజ్ చేస్తున్నాం ఈరోజు రేపు కాబట్టి. Hmm. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ని 175 మనం paravel.com లో అప్లోడ్ చేశాక అప్పుడు మళ్ళీ కూర్చుందాం. ఓకే. అదేంత 2-3 రోజుల్లో రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు రేపు రాయలసీమ రిలీజ్ చేస్తున్నాం. Hmm. మేబీ సండే ఆర్ మండే కోస్తా రిలీజ్ చేస్తాం. ఓకే. ఉత్తరాంధ్రలో కలిపి 170 నియోజకవర్గాలు మేబీ మండే ఆర్ ట్యూస్డే కల్లా కంప్లీట్ ప్రాసెస్ అయిపోద్ది.